శత్రుకు శత్రువు మిత్రుడు అన్నట్లు ఒకప్పుడు మన దేశము చైనా వస్తువులను బైకాట్ చేయాలని చాలా భారీ ఎత్తున చేశాం మనము. దానికి ప్రచారము చైనా వస్తువులు అసలు వాడొద్దు అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చైనా వస్తువులను బ్యాన్ చేయాలని ఎన్నోసార్లు చెప్పడం నేను విన్నాను వీడియోలలో. అయితే ఇప్పుడు శత్రువుకు శత్రువు మిత్రుడు అని ఎందుకంటున్నారంటే ఈ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి పనుల వల్ల డొనాల్డ్ ట్రంప్కు చైనా ఎంత శత్రువో మనకు తెలుసు. చైనా మీద కారాలు మీరాలు నూరుతుంటాడు, వాళ్ళిద్దరికీ బగ్గున మండుతుంటుంది. సో ఇప్పుడు మనకు అవకాశం కలిసి వచ్చినట్లుంది. అందుకేనేమో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చైనా సందర్శించడానికి వెళ్తున్నారు. అంటే ఇది ఒక శుభపరిణామంగానే నేను భావిస్తున్నాను. ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు కూడా ఎన్నోసార్లు చైనాను బైకాట్ చేద్దామని చెప్పడం చూశాను నేను. కానీ అది పద్ధతి కాదు. ఇప్పుడు దేశ అభివృద్ధి ముఖ్యం కానీ, దేశానికి సంబంధించినంత దేశ అభివృద్ధి ముఖ్యం కానీ దేశానికి వ్యతిరేకంగా పనిచేయడం అనేది ఏ రాజకీయ నాయకుడి లక్షణం కాదు. అందుకే ఆ ఉద్దేశంతో అనుకుంటాను మన ప్రధానమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకొని చైనాతోటి సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నారు. అలాగే గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు రష్యా మీద కూడా ట్రంప్ ప్రేలాపనలు బాగా చేస్తున్నాడు. రష్యాని అది చేస్తా అని చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు. అయినా పుతిన్ భయపడడం లేదు. మనకిప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పుతిన్ మనకు ఆయిల్ను చాలా తక్కువ రేటుకు ఇస్తున్నాడు. దీనివల్ల మన దేశానికి ఎంతో లాభం, ఇది చాలా లాభం. ఈ ట్రంప్ టారిఫ్ల వల్ల వచ్చే నష్టం కంటే కూడా మనకు పుతిన్ చేసేటువంటి ఆయిల్ తక్కువ రేటుకి ఇవ్వడం అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, చాలా లాభసాటికరంగా కూడా ఉంటుంది. ఇది చాలా శుభపరిణామం. మనము చూద్దాం. ఏందో నెక్స్ట్ వీక్ ఎక్కడో ట్రంప్ అండ్ పుతిన్ మాట్లాడుకుంటున్నారు సౌదీలో ఎక్కడో. సో అది కానీ సఫలమైతే ట్రంప్ కూడా దిగొస్తాడని నేను అనుకుంటున్నాను. టారిఫ్లన్నీ ఎత్తేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అది కూడా ఒక మంచి అవకాశంగా మనం భావించవచ్చు. కానీ ఇప్పుడు భారతదేశం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు భావితరాలకు ఖచ్చితంగా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే ఎంతసేపు చైనాను మనం శత్రు దేశంగా చూడడం కంటే పక్కనున్న దేశాలతో సంఘీభావంగా మిత్రదేశాలుగా చూసుకుంటూ పోతే, కలుపుకొని పోతే బిజినెస్లో చాలా ఉపయోగాలు ఉంటాయి. మనకు డాలర్లలో బిజినెస్ చేయకుండా మన సొంత మనీతోటి చైనాతోటి రష్యాతోటి మనం బిజినెస్ చేయగలిగితే మనకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ నిర్ణయం, మోదీ గారి నిర్ణయాన్ని మనం అందరము అభినందిద్దాం.